నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లలోని రైతు వేదికలో మామిడి పంటలపై అన్నదాతలకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది ఉద్యాన శాఖ. ఈ ప్రోగ్రాంలో ఉద్యాన శాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్లు పాల్గొన్నారు. మామిడి పూత, పిందె దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. మామిడికాయలకు కవర్లను 50% సబ్సిడీపై రైతులకు అందించడం జరుగుతోందని తెలిపారు. వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా మామిడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు వివరించారు ఉద్యాన శాఖ అధికారులు. కేవీకే పాలెం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సంయుక్తంగా కుడికిల్ల గ్రామంలో మామిడి రైతులకు మామిడి తోటల్లో పూత పిందె దశల్లో చేపట్టవలసిన శిక్షణ అవగాహన కార్యక్రమం పైన రైతులకు అవగాహన చేయడం జరిగింది. తదనంతరం మనము పక్కనే ఉన్న మామిడి తోటను సందర్శించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే రైతులు బాగా ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే పూత అనేది పిందెగా మారట్లేదని వాళ్ళ పెద్ద కంప్లైంట్. ఇందులో మనం గమనించినట్లయితే పూతలో విపరీతంగా బ్లాక్ థ్రిప్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ థ్రిప్స్ నివారణకు మనం పిప్రోనిల్ అనే మందుని కానీ, లేకుంటే థయోమిథాక్సమ్ కానీ, లేకుంటే పిప్రోనిల్ ప్లస్ ఇమిడా కాంబినేషన్లో ఉన్న మందుని కానీ, లేకుంటే పిప్రోనిల్ 80% అనే మందుని కానీ ఒకసారి పిచికారి చేసి తదనంతరం వారం కానీ 15 రోజులకు ఒకసారి మార్చి పిచికారి చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ మనం పౌడర్ మిల్లుని కూడా బూడిదరేగాన్ని కూడా గమనించడం జరుగుతుంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ అనే మందును 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. పండుగ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ పండుగని ముందు జాగ్రత్తగానే నివారించుకోవాలి. సో దీన్ని పెస్టిసైడ్ స్ప్రే చేస్తే దీనిలో ఎఫికసీ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి పండుగ బుట్టలు లేదంటే మిథల్ యూజ్నల్ ల్యూస్ తెచ్చుకొని మామూలు వాటర్ బాటిల్స్లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మార్కెట్లో పండుగ ట్రాప్స్ అనేవి దొరుకుతున్నాయి. ఎకరానికి మినిమం 10 లెక్కన పట్టుకోవాలి. సో ఇది ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ల్యూర్ అనేది 25 నుంచి 30 రోజుల వరకు దీని మగ పురుగులు అని ట్రాప్ అయిపోయి ఆడి పురుగులు అనేది గుడ్లు పెట్టకుండా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం కాయ పరిపక్వత దశకి చేరినప్పుడు దాని వాసనకు ఈ పండుగ అనేది అట్రాక్ట్ అయిపోయి దాన్ని పంక్చర్ చేస్తుంది. ఆ రైతు వేదికలో రైతులకు మంచి సలహాలు, సూచనలు గ్రామ తోటలో దొలుకొచ్చి ఆ మామిడి తోటలో పురుగును చూయించి అక్కడ నల్లగైన పురుగు మరి కాయ దిశలో సన్నకాయ పడితే రాలిపోవడంలో దానికి సరైన ట్రీట్మెంటు అంటే ఈ దశ ఉన్నప్పుడు ఈ మందు, ఈ దశ ఉన్నప్పుడు ఈ మందు, వాటరు ఏది ఎంతవరకు ఏది అవసరం ఉంటే దాన్ని వాడాలని చెప్పి